చాలా ఇన్స్పిరేషన్గా తీసుకోండి. చాలా సందర్భాల్లో ఏపీ మీటింగ్లో మాట్లాడినటువంటి సందర్భాలు, కానీ ఎందుకు పవన్ మాట్లాడాల్సి వచ్చింది అనేది మాత్రం చాలా కీలకంగా కనిపిస్తున్నటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. మరొక అంశం, కేసీఆర్ దీక్ష సంగతి నిమ్మరసానికి తెలుసు. సో ఇక్కడ ఏదైతే దీక్షా దివస్ సందర్భంగా నిన్న బీఆర్ఎస్ పార్టీ ఎక్కడికక్కడ కార్యక్రమాలు నిర్వహించింది, సో పాలాభిషేకాలు చేసింది. అప్పుడు దీక్షా దివస్ ఆమర నిరాహార దీక్ష ఏదైతే కేసీఆర్ చేశారో, సో ఆ అంశాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ ఆయన త్యాగం అంటే కేసీఆర్ సచ్చుడు తెలంగాణ ఉద్యమం తెలంగాణ వచ్చుడు ఈ నినాదంతో ఆయన ముందుకు వెళ్ళేటువంటి సందర్భాలు ఉన్నాయి. అదే అంశాన్ని కొన్ని కామెంట్ చేశారు. బీఆర్ఎస్ దీక్షా దివస్పై మంత్రి సీతక్క ఫైర్ అయినటువంటి సందర్భం. అలాగే రేపటి నుంచి కుర్చీ లొల్లి ఉండదు. సో తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలు కాంగ్రెస్ పార్టీలో ఒక రకంగా ఉంటే కర్ణాటకలో డిఫరెంట్గా ఉన్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. అక్కడ కుర్చీ కోటం ఎప్పటికప్పుడు పెనుగులాట్లు అంటే ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య అయినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఎప్పటికప్పుడు సీఎం కుర్చీపై మార్పు ఉండబోతుంది, సీఎం సీటు మారబోతుంది. ఎందుకంటే డీకే శివకుమార్ పేరు ముందు నుంచి వినిపించింది. కీలకంగా ఆయన టీపీసీసీగా అక్కడ ఉంటూ పీసీసీ పదవిలో అక్కడ చేసినటువంటి కృషికి చాలా వరకు కాంగ్రెస్ పార్టీ కేడర్ కానీ ఎమ్మెల్యేలందరూ నాకు అనుకూలంగానే ఉన్నారన్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఒకసారి బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేసిన తర్వాత సమస్య కొలిక్కి వచ్చింది. ఇక్కడ నుంచి కుర్చీ కోసం ఈ పెనుగులాట ఉండదు అన్నటువంటి క్లారిటీ అయితే ఇచ్చారు. అయితే అందులో కూడా ఒక డిఫరెంట్గా మేము భోజనం చేయడం బ్రేక్ఫాస్ట్ కోసం వెళ్ళాం, టిఫిన్ చాలా బాగుందని ముఖ్యమంత్రి చెప్పినటువంటి సందర్భాలు. సో అది డీకే శివకుమార్ కొంచెం క్లారిటీ కూడా ఇచ్చేటటువంటి సందర్భం కనిపిస్తుంది. సీఎం మార్పు ప్రతిపక్షాల అసత్య ప్రచారాలే 2028లో కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తామంటూ సీఎం సిద్ధరామయ్య చెప్పినటువంటి సందర్భాలు. హైకమాండ్ ఏం చెప్పినా దాన్ని అనుసరిస్తామంటూ కూడా డీకే శివకుమార్ చెప్పారు. ఇక్కడ ముఖ్యమంత్రిగా ఆయన ఉంటూ ఉప ముఖ్యమంత్రిగా ఈయనుంటూ సమన్వయంతో ముందుకు వెళ్తామంటే క్లారిటీ అయితే వచ్చింది. మళ్ళీ మరొకసారి సీఎం కుర్చీ కోసం ఇలాంటి వివాదాలు లేకపోతే అనుమానాలు రావంటే ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా కొంతమంది చెప్తున్నటువంటి సందర్భాలు. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఖండిస్తూ వచ్చినా కూడా మళ్ళీ అవే అంశాలు పునరావృతం అవుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి కీలకంగా ఇక్కడ చూసుకున్నటువంటి సందర్భంలో మరొకసారి సీఎం కుర్చీ కోసం డీకే శివకుమార్ ప్రయత్నాలు చేయకపోయిన అనుచరగానో మళ్ళీ బయటకు వచ్చే అవకాశాలు సోషల్ మీడియా వేదికగానో లేకపోతే మిగతా ప్లాట్ఫామ్స్ పరంగానో వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అనుకోవచ్చు. చూద్దాం ఏం జరగబోతుందో. సో మరొక అంశం చాలా కీలకంగా చూసుకుంటే వీకెండ్ అనాలిసిస్కి సంబంధించినటువంటి అంశం కనిపిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి 2 ఏళ్ళు తెలంగాణ కాంగ్రెస్లో డిసెంబర్ మాసం సంచలనాలకు వేదిక కాబోతుంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించి 2 ఏళ్ళు అవుతూ ఉండగా పాలనలో తనదైన ముద్ర వేశారు, పార్టీకి రాజకీయ విజయాలను అందించారు. అయితే 2 ఏళ్లుగా ఢిల్లీ హైకమాండ్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆయనకు అడుగడుగున ఆటంకాలు కలిగించేలాగా ఉన్నాయనే చర్చ ఉందని, ఆటంకాలు ఎన్ని ఎదురైనా మొండిగా దూసుకువెళ్లి విజయం సాధించడమే రేవంత్ రెడ్డి నైజం. ఎమ్మెల్సీలు ఎంపిక, కేబినెట్ విస్తరణ, బీసీసీ కమిటీ, డీసీసీలన్నింటా సీఎంకు దక్కనటువంటి గౌరవం కనిపిస్తూ ఉంది. అలాగే హైకమాండ్కి ఇచ్చినటువంటి ప్రాధాన్యం చూస్తే చెప్పుకోలేని పరిస్థితి ఉంది. దీనివల్ల పార్టీకి కలిగే ప్రయోజనాల చర్చ జరుగుతోంది. గాలి ఎలా ఉన్నా దాని దిశ మార్చే శక్తి తనకున్నదని సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ విజయం ద్వారా చాటి చెప్పినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. ఆయన చరిష్మాను బయటకు చెప్పినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇక గ్లోబల్ సమ్మిట్ తరువాత తెలంగాణ రాజకీయాల్లో సంచలనాలు చోటు చేసుకునే అవకాశం వాతావరణం కనబడుతుందంటూ ఇక్కడ వీకెండ్ అనాలిసిస్ ఏఎన్ఎన్ CEO జర్నలిస్టు కంది రామచంద్ర రెడ్డికి సంబంధించినటువంటి ఒక ఎడిషన్ ఇక్కడ ఇచ్చినటువంటి ఎడిటోరియల్ కనిపిస్తూ ఉంది. సో ప్రధానంగా తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఎంట్రీ అని చెప్పుకోవచ్చు. ఆయన రావటం, టీపీసీసీ అవ్వటం, అక్కడి నుంచి సీఎం రేసులో ఉండటం, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావటం, 6 గ్యారెంటీలు, ఇవన్నీ అంశాలు చూసుకుంటే రేవంత్ రెడ్డి